మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కావడం తీవ్ర కలకలం రేపింది. మల్కాజ్గిరిలోని తన ఆఫీసులో ఉన్న ఆయనను బలవంతంగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. దీంతో కిడ్నాప్ విషయంపై కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కిడ్నాప్కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ వారి మీద వారెంట్ ఉన్నా దాని విషయం ఉన్నా కూడా ఇప్పుడు దాదాపు ఆయన తీసుకెళ్ళి 5 గంటలకు తీసుకెళ్లారు. ఇప్పుడు దాదాపు 8:30 అవుతుంది. వారు కూడా వారి అనుభవం ఉంది కాబట్టి ఒక గంట సేపు ఓపిక పెట్టారు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని. అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ శాంతియుతంగానే వచ్చి అడుగుదామని అడిగితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, వారికి ఇన్ఫర్మేషన్. ఏ తండ్రికైనా, ఎంత నాయకుడైనా, ఎంత ఉన్నా కూడా ఏ తండ్రికైనా ఒక ఆవేదన ఉంటుంది. వారు చెప్పినట్టుగా వారికి తల్లి గారు బాధపడుతున్నారు. ఒక బాధ్యత గల అధికారులు విషయం ఏముందని చెప్పాలి. రాంబాబు గారు చెప్పేది ఒకటే, 5:30 నుంచి వారు సహనంగా మా అందరిని కూడా వెయిట్ చేసి దీని ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు 8:30 అంటే 7 గంటలు, ఒక గంట సేపు అయింది నేను ఇక్కడ వచ్చి. ఇంతసేపు వెయిట్ చేసిన ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి? ఆల్రెడీ వారి పైన ఇబ్బందులు ఉన్నాయి, వారి పైన థ్రెట్ ఉన్నదని వారు ఆవేదన పడుతున్నారు. అంత సహజమైన విషయం, సమంతమైన విషయమే అది అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా వారి కుటుంబ సభ్యులకు కానీ, మా పార్టీ నాయకులకు కానీ ఈరోజు సాయంత్రం నా కొడుకు అయినటువంటి శ్రవణ్ కార్పొరేటర్ సాయంత్రం 4:30 దాకా ఇంట్లో ఉన్నాడు, నా వెంబడే ఉన్నాడు. సాయంత్రం 5ంటికి ఆఫీసులో కూర్చుని అతనికి అలవాటు ఉంటుంది. వెళ్ళి ఆఫీసులో కూర్చున్నప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్స్, మాకు తెలియదు, 2 కార్లలో వచ్చారు. శ్రవణ్ బాయ్ని కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు, బయటికి తీసుకొచ్చా అని చెప్పి పక్క వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళాను. ఎందుకు తీసుకెళ్లారని నాకు తెలియదు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో అడిగితే మాకు ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఎవరైనా తీసుకెళ్ళొచ్చండి అంటారు. సిసిఎస్ వాళ్ళు తీసుకెళ్లారా, ఎవరు తీసుకెళ్లారా, మాకు ఆ రకంగా ఇన్ఫర్మేషన్ లేదంటారు. కంప్లైంట్ లాడ్జ్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమంటే మేము ఇవ్వమంటారు వాళ్ళు. ఇప్పుడు నాకు 2 సార్లు హార్ట్ బైపాస్ సర్జరీ అయిందండి. 66 ఏళ్ళు నాకు. మా భార్య కింద పడిపోయింది. ఆమెకి ఏమైనా అయితే ఏంటి బాధ్యత? ఏమైనా దొంగతనం కేసా, రేపు కేసా, మర్డర్ కేసా? ఏదైనా ఉంటే చట్టం తరపున చేసుకోవాలి. నేను శ్రవణ్ కార్పొరేట్ నా కొడుకైనా కానీ చట్టం సమర్థించడం, ఏదైనా చట్టపరంగా చేసుకోవచ్చు. మిత్రులకు నమస్కారం. ఈరోజు 5:30 గంటల సమయంలో మా యొక్క కార్పొరేటర్ అయినటువంటి శ్రవణ్ గారిని ఎవరో దుండగులు వచ్చి తీసుకెళ్ళిరన్న సందేశం మాకు రాగానే మేమందరం కూడా ఒకరినొకరు కూడా చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మల్కాజ్గిరి పిఎస్లో వచ్చి ఎస్ఐ గారు ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరు బందోబస్తులో పోయారని చెప్పేసి ఎస్ఐ గారు ఒకరే ఉన్నారు. అయ్యా మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, మాకేం తెలియదు అని చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఇది ఎవరన్నా దుండగులు చేసినట్టయితే వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి రౌడీజం తీసుకుని పోతారు, అదొక టైపు. మరి చట్టపరంగా ఒకవేళ పోలీసులు వచ్చినట్టయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు లోకల్ పిఎస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకోవాలి. అతనేం దొంగ కాదు కదా, బందిపోటు కాదు, దొంగ కాదు, ఉగ్రవాది కాదు తీసుకెళ్ళడానికి. మరి ఏ రకంగా వీళ్ళు తీసుకెళ్ళడం అనేది కూడా చాలా చట్టపరమైనటువంటి నేరం ఇది. మరి వాళ్ళ ఇంట్లో చూసినట్టయితే వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ అమ్మనైతే ఇప్పుడు స్ట్రోక్ పడిపోయింది ఆమె. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగినట్టయితే దీనికి అంత బాధ్యులు ఇవ్వాలండి. అంత ఘోరం ఏం చేసిండు, అంత తప్పు ఏం చేసిందని మీరు ఆ రకంగా తీసుకోవడం జరిగింది. అది మంచి మర్యాద కాదు. అతను మీరు కొన్ని మంది